భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఇవాళ 33 జిల్లాల కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున సిపిఐ కార్యకర్తలు రావడం జరిగింది. ఇవాళ ఏదైతే నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నామో 2014 ముందు నరేంద్ర మోడీ అధికారంలో రాకముందు పెంచిన ధరలు చూస్తే ఇవాళ ఆ ధరలకు ఈ ధరలకు చాలా రెట్టింపు ఉంది. నిజంగా కూడా ఇవాళ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడం జరిగింది. ఇవాళ 2014 ముందు గ్యాస్ సిలిండర్ ధర 414 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇవాళ 1250 రూపాయలు అయింది. అదేవిధంగా ఇవాళ ఏదైతే లీటర్ పెట్రోల్ ధర ఉందో 2014 ముందు 75 రూపాయలు ఉన్నది, ఇవాళ 110 రూపాయలు అయింది. అదేవిధంగా ఏదైతే డీజిల్ ఉందో ఆ రోజు 55 రూపాయలు ఉన్నది, ఇవాళ 103 రూపాయలు అయింది. ఇవాళ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ధరలు పెంచి ఇవాళ సామాన్య ప్రజానికానికి నడ్డి విరుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని తక్షణమే మేము రాజీనామా చేయాలని కూడా కోరుతున్నాము. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి హామీలు 2014 ముందు అతను ఇచ్చినటువంటి హామీలు ఏమయ్యాయని అడుగుతున్నాం. ముఖ్యంగా నిరుద్యోగులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఇవాళ 12 సంవత్సరాలైనా 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన నరేంద్ర మోడీ ఇవాళ ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా జన్ధన్ ఖాతాలో నల్ల డబ్బును బయటికి తీస్తాం. నేను అధికారంలోకి వచ్చిన వెంబడే నల్ల ఖాతాలను తెరిచి ఇవాళ ఏదైతే జన్ధన్ ఖాతాలో మీరు జీరో అకౌంట్ తెరవండి, మేము 15 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఇవాళ 15 లక్షల రూపాయలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఏ విధంగా అయితే 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాం. నువ్వు ఇవాళ వచ్చిన తర్వాత ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నావో నిజంగా నీకు సిద్ధశుద్ధి ఉందని మాట్లాడుతున్నావు. ఎలక్షన్లకు ముందుకు ఒక మాట మాట్లాడతావు, ఎలక్షన్లకు ముందుకు ఒక మాట మాట్లాడతావు. ఎలక్షన్లకు ముందు ఏదైతే 5 రాష్ట్రాలకు ముందు ప్రతిపక్షాలు చెప్పడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి, ఇవాళ దాంట్లో కూడా కృత్రిమ కొరత సృష్టిస్తూ ఉండరు, దీన్ని అరికట్టండి అని ప్రతిపక్షాలు చెబితే మోడీ గారు చెప్పింది కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇవాళ ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా కూడా భారతదేశంలో ఎటువంటి పరిస్థితుల్లో పెట్రోల్ డీజిల్ కొరత సృష్టించరు, అదేవిధంగా ధరలు పెరగవు, నియంత్రణ చేస్తామని చెప్పడం జరిగింది. ఏదైతే 5 రాష్ట్రాల ఎలక్షన్లు అయిపోయిన వెంబడే ఇవాళ కృత్రిమ కొరత సృష్టించడంతో పాటు విపరీతంగా ధరలు పెంచడం జరిగింది. ఇవాళ నిజంగా కూడా ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధర ఇవాళ ఏదైతే 1600 ఉన్నటువంటి సిలిండర్ ధర ఇవాళ 3300 అయింది. నిజంగా మేము ఒకటే నరేంద్ర మోడీ గారికి ఒకటే చెప్పాల్సాం, ఇవాళ సామాన్యులు, మధ్యతరగతి యువకులు, నిరుద్యోగ యువత ఇవాళ చిన్న టిఫిన్ సెంటర్లో టీ కొట్లో పెట్టుకొని ఇవాళ వాళ్ళు ఉపాధి గడుపుతూ ఉంటే అట్లాంటి వాళ్ళ పొట్టగొట్టి ఇవాళ వేలాది నిరుద్యోగులు ఇవాళ రోడ్డు మీద పడతా ఉన్నారు. ఇవాళ మహిళలు కానివ్వండి, అదేవిధంగా ఇవాళ రైతులు కానివ్వండి, రైతులకు గిట్టుబాటు ధర చెల్లిస్తా అని చెప్పినావు, రైతులకు ఎరువులు కానీ విత్తనాలు సబ్సిడీ ధరలో ఇస్తున్నావు, రైతులను నట్టేట ముంచావు, మహిళలు నట్టేట ముంచావు, నిరుద్యోగులు నట్టేట ముంచావు, ఉపాధి అవకాశాలు లేకుండా చేశావు. కానీ వాళ్ళ ఒక్కడే నువ్వు ఉన్న నీ పాలసీ ఏంది? ఆదాని అంబానీల కోసమే నీ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఆదాని అంబానీలు తప్ప సామాన్య ప్రజలు నీకు అర్థం కావట్లేదని అడుగుతున్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏదైతే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల ఇవాళ దేశవ్యాప్తంగా 2029 ఎలక్షన్లు నిన్ను గద్దె దింపేంత వరకు ఈ పోరాటం ఆగదని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.